రాబోయే ఇంకా 3.5 సంవత్సరాల్లో ఇంకొక 20 కోట్లు ఇస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. అంటే ఎంత మానవత్వంతో పనిచేస్తారంటే, నేను ఇటీవల మన ఆగిరిపల్లిలో గుడికి వెళ్ళినప్పుడు మీర్జాపురంలో ఒక వ్యక్తికి రోడ్డు మీద కరెంట్ లైన్ తగిలి కింద పడిపోవడం జరిగింది. ఆయనకి వెంటనే కాలు విరిగిపోవడం, చెయ్యి కాలిపోవడం జరిగి వెంటనే బాడీ కాలిపోయింది మొత్తం. అతనికి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పేసి దాదాపు 6 లక్షల రూపాయలు ఏదో ఖర్చు అవుతుందని చెప్పేసి నా దగ్గరికి 2 గంటలకు వచ్చాను. ఆ తల్లి ఆ బిడ్డని ఆ ఫోటో చూపించి కన్నీరు ముందునైపోయింది. నేను చాలా పేదరాలని మంత్రి గారు, మీరు ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయాలి అని చెప్తే తప్పకుండా అని చెప్పేసి 2:30కి నేను సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారి ఆఫీసు పంపిస్తే 6 గంటలకల్లా ఆయన 3 లక్షలు 4 లక్షలు 6 గంటలకల్లా 2ంటికి నా దగ్గరికి వచ్చారు. నేను 2:30కి ఎప్పుడో సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఆ పరిస్థితిని చూసి మనిషి పంపించాను. సాయంత్రం 6 గంటలకల్లా 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అసలు ఎవరిని కూడా చాలా ప్రభుత్వం చూసింటాం. ఏదో 10 పంపిస్తే ఒక 5-6 ఇచ్చి అసలు నిధులు లేదో చేద్దామని చెప్తాం. కానీ అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యమంత్రి గారి సహాయం కొత్త ఆర్థిక సహాయం అందుతుంది. మరి ఈ CMRF లో అత్యధికంగా అంటే NOCలు 4 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చారు కొంతమందికి. దీంట్లో CMRF అంటే ఆపరేషన్ చేయించుకుని ఖర్చు పెట్టిన తర్వాత ఆ బిల్లుల మీద 3,50,000 ఇప్పుడు వచ్చినట్లు 3,50,000. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాం? 36 మందికి 23,22,943 డబ్బులు సహాయం నుంచి వచ్చింది. దాంట్లో ఒకరికి ఎవరికో కానీ 3,50,543 ఒకే పేషెంట్. మీకేనా? ఇంకొకరికి 1,21,350 రూపాయలు వచ్చింది. మరి మీ అందరి తరఫున, ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు ఉంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పేసుకుని అదేవిధంగా చాలా మంది గ్రామాల్లో పెన్షన్ల గురించి ఆలోచన చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఈ మార్చిలోనో ఏప్రిల్లోనో మరి అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్ ఇప్పిస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ వృద్ధాప్యం, భర్త చనిపోయిన వాడికి 4,000, అంగవైకల్యం ఉన్న వాడికి 6,000, అదేవిధంగా మంచం మీద నుంచి లేగలేకపోతే ప్రత్యేకమైన సమస్య ఉన్న వాడికి 10,000 ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇది పనిచేస్తున్నారు. మన పక్కన ఒక 50 కిలోమీటర్లు తెలంగాణ ఉంది, అక్కడ ఇచ్చేది 2,000 రూపాయలు. మనకి ఇంకో పక్క రాష్ట్రం కర్ణాటక, అక్కడ ఇచ్చేది 600 రూపాయలు. ఎక్కడ కూడా 6,000 అంగవైకల్యం వాళ్ళకి 2,000 ఇస్తున్నారు తప్ప 6,000 ఎక్కడ ఇస్తున్నారు? 15,000 అనేది దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తుంది? మన రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందలు ఇస్తున్నారు కదా. కొన్ని కారణాల మూలంగా మీ ఊర్లో 2-3 రాకపోవచ్చు, కానీ ఆ 2-3 చూపించి మాకు రాలేదు అని చెప్పేసి ఒక ఏలవేరిగా వచ్చిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుకోకుండా రానిద్దరు మాత్రం ప్రభుత్వం ఇవ్వలేదు అనటం చాలా దుర్మార్గం అని చెప్పేసి మనం చేస్తాను. ఆ ఇద్దరికి కూడా రాకపోవడానికి కారణం వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటామో, వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటామో, లేకపోతే కొద్దిగా ఎక్కువ ఆస్తి ఉన్నవాళ్ళు రికార్డు ప్రకారం ఆధార్ కార్డు ప్రకారం వాళ్ళు అటువంటి కారణాలతో ఒక లేదు ఎవరికైనా అర్హత ఉంది కూడా రాకపోతే వాళ్ళకు కూడా ఇప్పిస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ప్రభుత్వం అదేవిధంగా అన్నదాన్ని మీరు అంతా కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. మరి అందరికీ కూడా ఇప్పటికే 14,000 రూపాయలు ఇచ్చాము. ఇంకొక 6,000 కూడా 2 విడతలు కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం. మొత్తం 20,000 రూపాయలు మరి ఇచ్చే కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా ఇంతకుముందు అమ్మఒడిని ఇంటికి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు. ఎన్నికల్లోనేమో 2019లో మేము అధికారంలోకి వస్తే అందరికి ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వకోకుండా ఇంటికి ఒకరికి మాత్రం ఇచ్చేవాళ్ళు. 43 లక్షల మందికి ఆ ప్రభుత్వం ఇస్తే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 67,52,000 మందికి
57,000 67 లక్షలు అంటే దాదాపు 24 లక్షల మందికి అదనంగా మరి ఈరోజు పిల్లలకి కూడా ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా బస్సులు అయితే మమ్మల్ని తెలుపుతున్నారు, బాగా తెలుపుతున్నారు. అంటే మీకు చెప్పగలరు కానీ ముఖ్యమంత్రి కూడా చెబుదాం అనుకుంటున్నాం. మొగలు తోసి పారేస్తున్నారంట, కనీసం నిల్చుంటానికి కూడా మీరు ప్లేస్ ఇస్తారు. ఎందుకంటే నేను ఒక ఆర్టీసీ కండక్టర్ నన్ను చూస్తానికి వచ్చి రాత్రి 11 గంటల దాకా నా తను కూర్చున్న సరదాగా ఆ మాట్లాడారు చెప్తా. ఏంటంటే మీ ప్రభుత్వం మేము ఆ టికెట్ కొట్టగా చచ్చిపోతున్నాం, మొదటి దాకా బస్సులో ఎవరు ఎక్కేవాళ్ళు కాదు, కునుగు ఇక్కడ కునుగు తీస్తే మళ్ళీ ఆగిపోయి వేసేవాళ్ళం. ఇప్పుడు అసలు కొంచెం నొక్కి మేము నిల్చుంటానికి కూడా స్థలం ఉంటుంది. మొబైల్ ఏమో తిడుతున్నారు, ఎవరికి మన్నాడా మీకు ఆడవాళ్ళకి ఫ్రీగా చెప్పేసి అంటున్నారు. వాడేపల్లి అయితే గుడికి తిరుపతి కంటే కూడా ఓ రష్ వాడపల్లి. అదేవిధంగా మన ద్వారకా తిరుపతికి అట్లా దేవాలయాలు, చర్చిలు ఇవన్నీ కూడా ఫుల్గా ఎప్పుడు దోచుకోరు. సో ఈ విధంగా అంటే మైండ్కి ఒక ఫ్రీ స్వాతంత్రం వచ్చే భావన. అంటే ఇంతకుముందు స్వాతంత్రం లేదని కానీ ఫ్రీగా గుడికి వెళ్ళాలనుకోండి, ఇంతకుముందు ఆలోచించి ఎవరితో వెళ్దాము, ఖర్చు ఎంత అయింది, ఇన్ని ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం అక్కర్లా, రాత్రి కూడా అనుకుంటే పక్కన అక్కడైనా చెల్లెళ్ళు ఎంట పెట్టుకుని పొద్దున్నే బస్సు ఎక్కేస్తుంది. సో ఆ విధంగా ఈ ఉచిత బస్సు మహిళలందరూ కూడా వినియోగించుకున్నారు. అసలు మొగలు మమ్మల్ని తింటున్నారు, ఆయన తిట్టినా పర్లేదు. ఎందుకంటే నమ్మకంగా ఆశీర్వదించే వాళ్ళు మహిళలని మా నమ్మకం. కాబట్టి మీరందరూ కూడా చేయాలి. కాబట్టి మీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో మీ కుటుంబంలో సభ్యులందరూ ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు.